ఛానలుకి స్వాగతం. ఆగస్టు 4వ తేదీ ఆదివారం అత్యంత శక్తివంతమైన ఆషాఢ అమావాస్య. ఈ రోజున పొరపాటున కూడా ఈ కూర వండినా కాని తిన్నా కాని చేతిలో పైసా కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం మిమ్మల్ని పట్టుకొని పీడిస్తుంది. అయితే అత్యంత శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య అలాగే ఆదివారంతో కలిసి వచ్చిన రోజు ఏ కూర వండటం వల్ల తినటం వల్ల మీకు కీడు జరుగుతుంది, ఆర్థికంగా మీరు హీన దశలోకి వెళ్లిపోతారు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురవుతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. 2024వ సంవత్సరంలో ఆషాఢ అమావాస్య అనేది ఆగస్టు 4వ తేదీన రావటం జరిగింది. ఈ యొక్క అమావాస్యను భీమ అమావాస్య అని కూడా అంటారు. అయితే జూలై 6వ తేదీ నుండి ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఆగస్టు 4న వచ్చేటటువంటి ఈ యొక్క ఆషాఢ అమావాస్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ యొక్క అమావాస్య అనేది అంటే ఆషాఢ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి రావటం మూలంగా ఈ రోజుకు మరింత ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది. అమావాస్య, పౌర్ణమి తిథులు, అష్టమి, నవమి తిథులు ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో కొన్ని నియమాలు మనం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క అమావాస్యకి చాలా శక్తి అనేది ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకోవటానికి కూడా అమావాస్య తిథి అనేది కూడా చాలా ప్రత్యేకమైంది. అలాగే కొన్ని ఆచార నియమాలు కూడా ఈ రోజున పాటిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఆదివారంతో అమావాస్య కలిసి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరగటం వల్ల ఈ యొక్క అమావాస్యకి చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది. అందులోనూ ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి రావటం అనేది చాలా సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ విధంగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ రోజుకు మరింత శక్తి ఉందనే చెప్పుకోవాలి. హిందూ మత గ్రంథాల ప్రకారం ఆషాఢ అమావాస్య రోజు పితృతర్పణాలు ఇస్తారు. ఇలా చేయటం వల్ల పితృదేవతల యొక్క ఆత్మకు శాంతి చేకూరుతుందని, దాని ద్వారా వంశవృద్ధి జరుగుతుందని చెబుతూ ఉంటారు. అలాగే ఈ రోజు పవిత్ర స్థలాలను సందర్శించి నదీ స్నానం ఆచరించి పిండ ప్రదానాలు కూడా చేస్తారు. అలాగే పెద్దల పేరుతో దానధర్మాలు కూడా చేస్తారు. ఈ విధంగా వారి పేరుతో దానధర్మాలు చేయటం వల్ల జనన మరణ చక్రం నుండి వారికి విముక్తి లభించి వారు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుకుంటారు. అయితే 2024వ సంవత్సరంలో ఆగస్టు 3వ తేదీ శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు అమావాస్య ఘడియలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 4 ఆదివారం మధ్యాహ్నం 3:54 వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి. పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు కాబట్టి సూర్యోదయానికి అమావాస్య ఉన్న రోజే పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఆగస్టు 4 ఆషాఢ అమావాస్య. ఈరోజు వీలైన వారు పవిత్ర నదుల్లో స్నానం ఆచరించాలి. వీలు కానివారు మీరు స్నానం చేసే నీటిలో 2 చుక్కల గంగాజలాన్ని వేసుకుని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది. అలాగే ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొంచెం గళ్ళుప్పు వేసి మీరు ఇంటిని శుభ్రం చేయండి. ఖచ్చితంగా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది. అలాగే ఈ రోజున పితృపూజ చేసి తర్పణాలు విడిచిపెట్టి అర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. అలాగే వస్త్రదానం కూడా చేయాలి. అనంతరం పేదలకు, అభాగ్యులకి దాన ధర్మాలు చేస్తే పితృదేవతల యొక్క ఆశీస్సులు మీపైన ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా జాతకంలో పితృదోషం ఉండేవారు ఈరోజు ఆలయాలకు వెళ్లి భగవంతుడికి నమస్కారం చేసుకుని అనంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా పూల చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఆషాఢ అమావాస్య రోజు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి. దానిపై శివపార్వతుల ఫోటో పెట్టి పూజ చేయండి. పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి బిల్వపత్రం అంటే మారేడు దళం, అలాగే పార్వతీదేవికి పసుపు, కుంకుమ పూలతో పూజ చేయండి. సుమంగళి ఉపయోగించేటటువంటి అన్ని వస్తువులను కూడా పార్వతీదేవి పూజ కోసం మీరు వినియోగించవచ్చు. అమావాస్య ఘడియలు ముగిసిన తర్వాత ఆ సుమంగళి వస్తువులు అన్ని కూడా ఎవరైనా ముత్తైదువును పిలిచి బొట్టు పెట్టి వారికి అందించండి. ఇలా చేస్తే మీ దాంపత్య జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. నూతన వస్త్రాలు, చెప్పులు అమావాస్య రోజు అస్సలు కొనుగోలు చేయకూడదు. లక్ష్మీదేవితో సమానమైన బంగారు ఆభరణాలు కూడా ఈరోజు అస్సలు కొనుగోలు చేయకూడదు. నూతన వ్యాపారం, ఉద్యోగం, నూతన పెట్టుబడులకు కూడా అమావాస్య అనుకూలమైన రోజు కాదు. నూతన వాహనం కూడా అమావాస్య రోజు కొనకూడదు. కేవలం ఈ రోజు పితృదేవతలను పూజించి
దాన ధర్మాలు మాత్రమే చేయాలి. ఈ విధంగా అమావాస్య తిథికి చాలా ప్రత్యేకత అనేది కనిపిస్తుంది. ఇక అలాగే ఈ అమావాస్య రోజున సాయంత్రం పూట పూర్వీకులకు దక్షిణం వైపు 4 ముఖాల నూనె దీపం పెట్టాలి. అయితే దేవలోకం నుండి వారు బయలుదేరినప్పుడు ఈ దీపం పూర్వీకులకు మార్గాన్ని ప్రకాశింపజేస్తుంది. మరోవైపు ఈ యొక్క అమావాస్య రోజున మాంసం మరియు మద్యం అస్సలు సేవించకూడదు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీ పూర్వీకులకు కోపం వస్తుంది. వారు మిమ్మల్ని ఆశీర్వదించటానికి బదులుగా మీపైన ఆగ్రహాన్ని చూపిస్తారు. అలాగే జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున శివుణ్ణి పూజించాలి. రుద్రాభిషేకం కూడా చేయండి. ఇలా చేయటం వల్ల కాలసర్ప దోషం నుండి మీరు బయటపడవచ్చు. ఇది కాకుండా అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి నది ఒడ్డున ఉన్న జంట పాము మరియు సర్పాన్ని పూజించండి. ఈ విధంగా చేస్తే కూడా చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే వెనక్కి తిరిగి చూడకండి. ఇలా చేయటం వల్ల కాలసర్ప దోషం యొక్క అననుకూల ప్రభావాలను మీరు వదిలించుకోవచ్చు. ఈ రోజున ఎండు కొబ్బరిని ప్రవహించే నీటిలో వేయండి. ఇలా చేయటం వల్ల కూడా కాలసర్ప దోషం నుండి మీరు బయటపడవచ్చు. ఈ విధంగా ఆషాఢ అమావాస్యకి చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది. ఈ యొక్క ఆషాఢ అమావాస్య అలాగే ఆదివారంతో కలిసి వచ్చిన రోజు మీరు ఖచ్చితంగా నువ్వులను తినటం కాని మరియు శరీరానికి నూనెను పట్టించటం కాని అస్సలు చేయకూడదు. అంటే ఈ రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు ఏవి కూడా తినకూడదు. పచ్చి నువ్వులను కూడా మీరు అస్సలు తినకూడదు. ఈ యొక్క ఆహార పదార్థాలు ఆషాఢ అమావాస్య అలాగే ఆదివారం కలిసి వచ్చిన రోజు తినటం మీకు అశుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే శరీరానికి నూనె పట్టించటం అంటే మసాజ్ చేయటం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు చేయకూడదు. అలాగే ఈ రోజున అలచంద పప్పు కూడా ఇంట్లో వండకూడదు, తినకూడదు. వేరుశనగలు కూడా మీరు ఇంట్లో ఈ రోజున ఉపయోగించకూడదు. అంటే వేరుశనగలతో ఏవైనా ఆహార పదార్థాలు వండటం కానీ లేకపోతే వాటిని డైరెక్ట్గా తినటం కానీ అస్సలు ఈ యొక్క ఆదివారం అలాగే ఆషాఢ అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజు ఇంట్లో వండకూడదు, తినకూడదు. అలాగే ఎరుపు రంగులో ఉండేటటువంటి ఆకుకూరలు కూడా ఈ రోజు అస్సలు వండటం కానీ తినటం కానీ చేయకూడదు. ఎందుకంటే ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలు అనేవి ఆషాఢ అమావాస్య అలాగే ఆదివారం కలిసి వచ్చిన రోజు నిషిద్ధంగా భావించబడతాయి. ఈ యొక్క ఆహార పదార్థాలను తింటే గనక మీరు చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. చేతిలో పైసా కూడా మిగలదు. 7 జన్మల దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది. నువ్వులతో చేసినటువంటి ఆహార పదార్థాలు వండటం కానీ తినటం కానీ చేయకూడదు. అలచంద పప్పు వండకూడదు. వేరుశనగలతో ఎటువంటి పదార్థాలు చేయటం కానీ వాటిని తినటం కానీ చేయకూడదు. ఎరుపు రంగులో ఉండే ఆకుకూరలు తినకూడదు. అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వండే ఆహార పదార్థాల్లో అల్లాన్ని ఉపయోగించకూడదు. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంతమంది వంటలో వినియోగిస్తూ ఉంటారు. ఈ రోజున అస్సలు మీరు వంటలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, అల్లాన్ని కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉపయోగించకూడదు. ఈ నియమాలు పాటించటం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఈ నియమాలను ఉల్లంఘిస్తే మాత్రం మీకు కీడు జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తెలిసి ఎవరైనా సరే పొరపాటు చేస్తే దాని తాలూకు ప్రతికూల ఫలితాలను మీరు జీవితంలో ఎదుర్కోవలసి వస్తుంది. చేతిలో పైసా కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. చూశారు కదండి, ఆగస్టు 4 ఆదివారం శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున ఏ కూర వండటం వల్ల తినటం వల్ల చేతిలో పైసా కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం వారిని వరిస్తుంది. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.